నమస్తే, నేను మీ బాసాని మమత. తెలంగాణ పటాస్ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అటుపోయి ఇటుపోయి గా ఫోన్ ట్యాపింగ్ కేసులా మన పెద్ద సార్ పేరు కూడా షేర్చిరట కదా. ఆవు వాళ్ళెవరో మాట్లాడుకుంటే సాటుంగా ఇన్నారనుకుంటా గా మధ్య ముగ్గురిని లోపలేసిండ్రు కదా. గాళ్ళల్లో ఒకరు హైప్ అయితే గులాబీ సారే కక్కేసిండట. అసలే కుర్చీ పోయిందన్న దిగులు మీదున్న పెద్ద సార్కు ఈ వార్త ఆయన చెవిన పడితే ఏమైతుందో చూడాలి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులా ఇప్పటి వరకు అధికారులే జైలుకెళ్ళిండ్రు. తాజాగా పెద్ద పెద్ద నాయకులంతా ఇట్లా మొదలైంది. ట్యాపింగ్ కేసులా కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న పెద్దలందరికీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వని సీటు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా చిన్న నాయకులకు మాత్రం నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులా నిందితుడిగా ఉన్న రాధాకృష్ణరావు వాగ్మూలంలా మాజీ సీఎం కేసీఆర్ పేరు బయటికి వచ్చినా గానీ ఆయనకి ఇంకా నోటీసులు అందజేయలేదట అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా చిన్న చిన్న లీడర్లకు నోటీసులు ఇవ్వడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఎస్ఐబి కేంద్రంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులా ముందుగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు ఎలుగులోకి వచ్చింది. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీల ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే ఆయన అంతా కలిసి పనిచేస్తామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణను పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో అయితే చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతోటి కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను వారికి ఆర్థిక సాయం అందించిన వాళ్ళని బెదిరించి లొంగ తీసుకున్నారని తెలుపుతుండ్రు. 3 ఉప ఎన్నికల సైతం విరివిగా ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పిండు రాధాకృష్ణన్ సారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు కూడా సహకరించినట్లు సంచలన విషయాలైతే వాగ్మూలంలో ఉన్నాయి. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితోటి పాటు మరికొందరి నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇక వాళ్ళ ఫోన్లో కూడా ట్యాపింగ్ చేసినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే రాధాకృష్ణరావు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఇస్తారా? ఇస్తే ఎంత సమయం పడుతుంది? ఇందులో అధికారులకు సరైన ఆధారాలు లభించలేదా అనే అనుమానాలు ప్రజలల్లా మస్తు వినిపిస్తున్నాయి. మరోవైపు గిది కేసుల మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం అధికారులు నోటీసులు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే 2 మాజీ ఎమ్మెల్యేలను విచారించిన అధికారులైతే వారి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసిండ్రు. వారిచ్చిన స్టేట్మెంట్ల మరోసారి గులాబీ నేత కేసీఆర్ పేరు బయటకు వస్తే ఖచ్చితంగా ఆయనకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
స్క్రీన్ ప్లే దర్శకత్వం అంత గాసారేనట. చల్ సినిమా వార్త గిట్లా తెచ్చిండ్రని పర్షాన్ కాకుండ్రి. గా మధ్య కలెక్టర్ ను కొంతమంది కొట్టిండ్రు చూడురి. గదంతా మన పెద్ద సార్ కొడుకు చేసిండట. అయినా డైరెక్షన్ లోనే ఆయన కథంతా నడిపించిండట. ములిగే నక్కపై తాటిపండు చందంగా కేటీఆర్ సార్ కు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయట. తెలంగాణ రాజకీయాలు అనుకోకుండా మలుపులు తిరిగినాయి. ప్రభుత్వాన్ని కులగొట్టేందుకే అధికారులపైన దాడులకు కుట్రలు చేసినట్లుగా కేటీఆర్ పై పోలీసులు ఆరోపణలు చేయడం సంచలనం రేపుతుంది. లగర్చలల వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడి వ్యవహారం బీఆర్ఎస్ అగ్రనేతల్ని చుట్టుముట్టేసింది. నేరుగా కలెక్టర్ పైననే దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసిండ్రు. అందులో ప్రధాన నిందితుడైన సురేష్ కాల్ డేటాను విశ్లేషించిండ్రు. సురేష్ 2 రోజులల్లా 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డితోటి మాట్లాడినట్టు నిర్ధారించారు పోలీసులు. ఆ వెంటనే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు. సాయంత్రానికి రిమాండ్ రిపోర్ట్ల ఆయననే కేటీఆర్ పేరు చెప్పిండని పోలీసులు ప్రకటించడం సంచలనం రేపింది. లగర్చల్ల దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని A1గా చేర్చిండ్రు. అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర చాలా పెద్ద స్థాయిలో జరుగుతుందని పోలీసులు అనుమానిస్తుండ్రు. కలెక్టర్ దాడి ఘటన జరగడానికి ముందు ఆ తర్వాత నరేందర్ రెడ్డి 6 సార్లు కేటీఆర్ కు ఫోన్ చేసిరని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. దాడి ఘటనకు ముందు నుంచి దాడి చేసిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ టచ్ లో ఉండడం, నరేందర్ రెడ్డి కేటీఆర్ తో టచ్ లో ఉండడంతో ఇదంతా ఇంటర్ లింక్డ్ వ్యవహారం అని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే FIR లో కూడా కేటీఆర్ పేరును చేర్చేందుకు అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్తుర్రు. ఫార్ములా 1 ఈ రేస్ కేసులా ఇప్పటికే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించుకుంది. 55 కోట్ల విదేశీ సంస్థకు మళ్లించిన వ్యవహారంలో కేటీఆర్ తప్పు చేసిరని ఏసీబీ ప్రకటించింది. ఆయన పైన విచారణకు అనుమతి ఇవ్వాలనుకుంటా గవర్నర్కు ఏసీబీ విజ్ఞప్తి కూడా చేసింది. ఇప్పుడు లగర్చర్ల దాడి ఘటనల కేటీఆర్ పేరును చేర్చిండ్రు పోలీసులు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ కూడా అవసరం లేదని చెప్తుండ్రు. లగర్చర్ల ఘటనల కేటీఆర్ పై కేసు పెట్టడానికి, అరెస్టు చేయడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని అంటుర్రు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిరసనల పట్ల పెద్దగా ఆంక్షలు పెట్టలేదు. తాము ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకువస్తామని రేవంత్ చెప్పిండని, అదే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే నిరసన పేరుతోటి దాడులకు దిగితే చూస్తూ ఊరుకునేదే లేదంటుర్రు ప్రభుత్వ పెద్దలు. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది తెలంగాణ సర్కార్. అన్న కేటీఆర్ కు చెల్లె కవితక్కకు గట్టి షాక్ ఇచ్చిందట. కాంగ్రెస్ వాళ్ళ కార్యక్రమానికి ఫుల్ సపోర్ట్ చేస్తుందట. అవు మీరిన్నది నిజమేనులో. అన్న కేటీఆర్ ఏమో కాస్త సర్వేలేంది, దాంతో కూరొస్తుందా బువ్వొస్తుందా అని గరం గరం అవుతుంటే, చెల్లె కవితక్కేమో రేవంత్ అన్న చేస్తుంది బాగానే ఉందనుకుంటా హిమ్మతిస్తుందట. మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనం సృష్టిస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత జనాల్లో కనిపించని కవిత ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కవిత ఆ తర్వాత రోజు కేటీఆర్ కు రాఖీ కట్టింది. ఆ తర్వాత తండ్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లా ఆయన తోటి గడిపింది. మధ్యలో ఒకసారి ఆసుపత్రిలో చెకప్ కోసం వెళ్ళిన వీడియోలు అయితే దర్శనమిచ్చినాయి. అంతే, ఇక అక్కడి నుంచి మళ్ళీ బయటకే రాలేదు కవిత. రాష్ట్రంలో రాజకీయంగా ఏ కార్యక్రమం జరిగినా ఆమె బయటకే రాదు. హైడ్రా పేరుపై ప్రతిపక్షాలు రోడ్డుకెక్కినా,
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం సహా పలు అవినీతి ఆరోపణలల్ల కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదైనా కవిత నుంచి ఏ మాత్రం చిన్న రెస్పాన్స్ కూడా రావట్లేదు. కేటీఆర్ బావబొమ్మర్ది ఫామ్ హౌస్ లా డ్రగ్స్ పార్టీ అంటూ పెద్ద ఇష్యూ జరిగినా స్పందించలేదు. ఆఖరికి లగడ్చర్ల వంటి అతిపెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా దానికి అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎమ్మెల్సీ కవిత. అయితే దీనికి స్పందించని కవిత ఒక విషయానికి మాత్రం స్పందించింది. అదే రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర సర్వే. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో సమగ్ర సర్వే కూడా ఒకటి. ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని వివరాలను సేకరిస్తుంది. దీనివల్ల బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారు చేయాలని భావిస్తోంది రేవంత్ సర్కారు. కానీ అటు బీఆర్ఎస్ నుంచి దీనిపై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంటింటి సర్వే పేరుతోటి అవసరం లేని వివరాలు కూడా సేకరిస్తున్నారని మండిపడుతుంది. ఆస్తుల వివరాలు సేకరించి పథకాలు ఆపేస్తారనే ప్రచారణ కూడా ముమ్మరంగా జరుగుతుంది. ఇలాంటి సమయంలో అందరి ఇంట్లోకి వెళ్తున్న ఎన్యూమరేటర్లు కవిత ఇంటికి కూడా వెళ్ళిండ్రు. తమ పార్టీ తన సొంత అన్న కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ సర్వేలా కవిత పాల్గొన్నదనే అంతా భావించిరు. కానీ అనుకోకుండా ఎన్యూమరేటర్లకు పూర్తిగా సహకరించారు కల్వకుంట్ల కవిత. తన భర్తతో పాటు ఈ సర్వేలో పాల్గొని అన్ని వివరాలను అందించింది. అంతేకాదు ఎన్యూమరేటర్లతో కాకుండా ఆ ఫామ్లను ఆమె స్వయంగా పూర్తి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. కవిత ఫామ్లు నింపుతున్న వీడియోలు అంతటా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. అన్న ఆగమాగం చేస్తున్న చెల్లి కాంగ్రెస్ కి సపోర్టుగా నిలుస్తుంది అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు. తమ ఉనికి కోసం బీఆర్ఎస్ నేతలు ఈ సర్వేను నిందించారని, రేవంత్ లక్ష్యాన్ని దెప్పిపొడిచారని, కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం స్వయంగా సర్వే పత్రాలు నింపి కాంగ్రెస్ కు అండగా నిలిచారని వ్యాఖ్యానిస్తున్నారు. కవితను చూసి బీఆర్ఎస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలనుకుంటా హితూ పలుకుతుర్రు. ప్రభుత్వం చేస్తుంది మంచి పనే కాబట్టి కవిత సపోర్ట్గా నిలిచిందని కొనియాడుతుండ్రు. ఇప్పటికైనా కేటీఆర్, హరీష్ రావు సహా ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిస్తుర్రు. మరి నిజంగానే కవిత కాంగ్రెస్ కి సపోర్ట్గా నిలుస్తుందా లేకపోతే నార్మల్గానే సర్వేలో పాల్గొందా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు మనం గిట్లా వేచి చూడాలి. సర్కార్ ఏం చేసినా ఏదో వంకలు పెడుతూ బద్నాం చేస్తున్న గులాబీ తమ్ములపై రేవంత్ సారు ఫుల్ సీరియస్ అయిందట. గదేంది గన్ని స్కీమ్లు పెట్టి ప్రజలకు గంత సేవ చేస్తుంటే గీళ్ళేంది గట్ల చేస్తుండ్రని గారమైండు. తిక్క తిక్క రాసి జనాన్ని పరిశాన్ చేస్తే బొక్కలేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిండు. దిలీప్ కొనుతం రిమాండ్ రిపోర్ట్ల సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిమాని అయిన కొనితం దిలీప్ కేటీఆర్ అండతోటి 2014లో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిండు. కేటీఆర్ సపోర్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు. తెలుగు స్క్రైబ్ పేరుతోటి ఒక ఛానల్ని మొదలుపెట్టి బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసిండు. అయితే 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో తెలుగు స్క్రైబ్కు దిలీప్ రాజీనామా చేసిండు. సరితాని రిపోర్టర్ను అడ్మిన్గా నియమించి ట్విట్టర్ హ్యాండిల్స్ని నడిపిండు కొంతం దిలీప్. అంతేకాకుండా తెలుగు స్క్రైబ్, మిర్రర్ టీవీ, ఆద్య టీవీలను ఏర్పాటు చేసి ఒకే ఆఫీసులో నడిపిండు. ముందు మాదాపూర్లో ఆఫీస్ ఏర్పాటు చేసిన కొంతం దిలీప్ ఆ తర్వాత ఐటీపీ డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి జూబ్లీ హిల్స్కు ఆఫీస్ను షిఫ్ట్ చేసిండు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఇక వీళ్ళంతా ప్రయత్నించారు. సరిత ఆవుల, విజయ్ రెడ్డి, రాధా, హరీష్లను ఉపయోగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు కమెంట్స్ పెట్టిస్తుండు. ఇవే కాకుండా కుట్రపూరితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచేందుకే మరికొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ను ఏర్పాటు చేసుకున్నారు కొనతం దిలీప్.
నల్లబాబు 2.0, వై సతీష్ రెడ్డి @వైఎస్ఆర్ బీఆర్ఎస్ పార్టీ @క్యాబినెట్ మినిస్ట్రీ @ఇండియన్ ఫరెవర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ను కించవరిచేటట్టు మాట్లాడుతుండు. కొనతం దిలీప్ మినహా మొత్తం 6 నిందితులు పరారీలు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించిండు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టడంతోటే రాజకీయంగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ప్రయత్నాలు చేస్తుందని కేసు నమోదు చేసిండ్రు. ప్రతి చిన్న ఘటనను ఆసరాగా తీసుకొని విద్వేషాలు రెచ్చగొట్టేందుకు దిలీప్ ప్రయత్నిస్తుండని, గతంలోనూ టీజీఎస్ ఆర్టీసీ లోగోను మార్కింగ్ చేసి ట్విట్టర్లో పెట్టిండని పోలీసులు వివరించారు. ఆయన పైన కేసు నమోదైందని తెలియగానే కొనతం దిలీప్ దుబాయ్ మీదుగా ఫ్రాన్స్ పారిపోయిందని వెల్లడించారు. ఇక ఇప్పటికే దిలీప్ పై 4 కేసులున్నాయి. చిక్కడపల్లి సైబర్ క్రైమ్, నిర్మల్, ఆదిలాబాద్లో పోలీసులు కేసులు నమోదైతే చేసిర్రు. పోయిన సీఎం సారు నెలల తరబడి కనబడకపోయినా ఎవ్వరు పట్టించుకోలే. కానీ సారు 2 రోజులు కనిపించకపోయేసరికి పెద్ద దుమారం రేగింది. ఒంట్లో బాగులేక నేనుంటే గదేంద్రబాయ్ నన్ను గట్ల బద్నాం చేస్తుండ్రని తెగ ఇదైపోయిందట. మా సార్కు ఏమైందని ఫ్యాన్స్ హైరాణ పడితే సారు ఇంకోసారి మధ్య లొల్లైంది అనుకుంటా, కనిపించడం లేదనుకుంటా గుసగుసలాడుతుండ్రు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 2 రోజులుగా కనిపించడం లేదట. నవంబర్ 16న బీజేపీ నిర్వహించిన మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో కూడా పాల్గొనలేదట. అయితే ఇక ఆయన కనిపించకపోవడానికి కారణాన్ని బండి సంజయ్ వెల్లడించిండు. కాళ్ళ నొప్పితోనే ఇక ఆయన 2 రోజులు కనబడలేదని క్లారిటీ ఇచ్చిండు. తనతో పాటు బీజేపీ నేతలను విమర్శిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాను కాళ్ళ నొప్పితో 2 రోజులు కనిపించకపోతే ఇంత రాదాంతం చేయాలా అంటూ బీఆర్ఎస్ శ్రేణులపై మండిపడ్డాడు. లేచిన పడుకున్న బీఆర్ఎస్ నేతలకు ఆయనే గుర్తుకొస్తున్నానని వాళ్ళ సంగతి చెప్దామనే వచ్చినట్లు వివరించిండు. అటు వికారాబాద్ ఘటనపైన బండి సంజయ్ స్పందించిండు. కలెక్టర్ పై దాడి ఒక దారుణమైన చర్య అనుకుంటా అభివర్ణించిండు. అయితే కలెక్టర్ మీద దాడి చేసింది రైతులు కాదని, దాడి వెనక కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ఉన్నారనుకుంటా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపైన బండి సంజయ్ కామెంట్ చేసిండు. ప్రభుత్వం చేతగానితనానికి ఇదొక నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసిండు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నట సార్వభౌముడని రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ హైకమాండ్ ను కలిశారంటూ కీలక ఆరోపణలు చేసిండు బండి సంజయ్. గతంలోనూ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసును గిట్లనే నీరు గార్చారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగానే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసిండు. కేటీఆర్ కు తెలియకుండానే అంత వ్యవహారం జరిగిందా అని ప్రశ్నించిండు. అప్పుడు ఇప్పుడు సీఎం కేటీఆర్ఏనని చెప్పుకొచ్చిండు. ఇక దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయనుకుంటా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్దేశించి ప్రశ్నించిండు బండి సంజయ్. ఈ ఫార్ములా రేసింగ్ కేసు, ధరణి కేసు, జన్వాడ ఫామ్ హౌస్ కేసు, డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయి అనుకుంటా ప్రభుత్వాన్ని నిలదీసిండు. మరోవైపు తెలంగాణకు 2 సీఎంలు ఉన్నారనుకుంటా సంచలన వ్యాఖ్యలు చేసిండు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఒక సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇంకో సీఎం కేటీఆర్ అనుకుంటా కీలక వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ ఇసిండు. అటు కేటీఆర్ అరెస్టు జరగదంటూ హాట్ కమెంట్స్ చేసిండు బండి సంజయ్. ఢిల్లీలో కాంగ్రెస్ తో కేటీఆర్ కు సెటిల్మెంట్ కుదిరిందని చెప్పుకొచ్చిండు. దీంతో ఇక కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి చేరినట్లే అని ఎద్దేవా చేసిండు. దీంతో పాటు ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ గాలికి కొట్టుకుపోతాయనుకుంటా ఆరోపించిండు.
హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. గట్లుండే మన బిర్యానీ కదా. మన బిర్యానీ టేస్ట్ చూసి బయట దేశపోళ్ళు కూడా లొట్టలేసుకుంటా ప్లేట్లు తినేటోళ్ళు. అయితే ఈ మధ్య కొంతమంది గలీజ్గాలతోటి బిర్యానీ పేరు బర్బాద్ అయ్యింది. హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రిటీలు సైతం ఎంతో ఇష్టంగా హైదరాబాద్ ఫుడ్ ని తింటారు. ముఖ్యంగా బిర్యానీ, హలీము, మొగలై వంటకాలు ప్రపంచవ్యాప్తంగా మస్తు ప్రసిద్ధి చెందినాయి. కానీ ఇటీవల కాలంలో నగరంలోని ఆహార నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ సరుకులతో వండడంతో పాటు కొన్ని హోటళ్లల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కుళ్ళిన పదార్థాల వినియోగం వంటి సమస్యలు నగరపు ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అనేలా ఫేమస్ అయ్యింది. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. గతంలో ఫుడ్ క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్ అందుకున్న హైదరాబాదు ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయింది. పరిస్థితి ఒక్కసారిగా తలకిందులుగా మారిపోయింది. కల్తీ పదార్థాలతో రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితికి దిగజారింది. పలు హోటళ్లు కుళ్ళిన చికెను, పురుగులు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్లు, పాడైపోయిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను బిర్యానీలోకి ఉపయోగిస్తున్నట్లు తేలింది. చాలా చోట్ల బిర్యానీలల్లో బల్లులు, బొద్దింకలు, కప్పలు వంటి అవశేషాలు కూడా లభ్యమవుతున్నాయి అంటుల్లో. గత 2 నెలల్లో నగరంలో 84% ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కొన్ని హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం కనిపిస్తలేవు. వరుస ఘటనలలో రెస్టారెంట్లో భోజనం చేయడం కూడా సాహసంగా మారింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల నిర్వహించిన సర్వేలో హైదరాబాదు అట్టడుగు స్థానంలో నిలిచింది. 19 ప్రధాన నగరాల మధ్య చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉండడం పెద్ద దెబ్బగా భావిస్తుంది. నగరవాసులు ఇది నగరంలో ఆహార నాణ్యత ప్రమాణాల పరిస్థితి ఎంత దిగజారిందో చూపిస్తుంది అనుకుంటా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్లోని 62% హోటళ్లలో ఎక్స్పైర్ అయిన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లయితే తెలిసింది. నగరానికి వస్తున్న పర్యాటకులకు ఆహారం పట్ల ఉన్న నమ్మకాన్ని ఇది దెబ్బతీస్తుంది. దీనిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తుండ్రు. నగరంలో ఆహార నాణ్యతను పునరుద్ధరించకపోతే చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.